హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు మైదర్ బ్లాగ్స్. సో ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ కోసం. బేసిక్ గా ఇది ఒక 3 bedroom ఫ్లాట్ ఇది. అవునా? అబ్బా. సో నేను ఎక్కువ కనబడను, ఎందుకంటే నేను తీయాలి కాబట్టి. అబ్బా సాయిరామ్. మీకు ఎక్కడైనా నేను సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతే మా ఆయన నేను చెప్తాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? వెళ్ళమ్మా అటు సైడ్. ఫస్ట్ గా హాల్ ఇది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా దర్ఫీ నుంచి తెచ్చినవే అనమాట. బాగున్నానా? ఇది మా పెళ్లికి వచ్చిన గిఫ్ట్లు, బహుమతి. సో ఇక ఈ ఫ్రేములు కూడా పెళ్లికి వచ్చినవే. అయ్యి బాబోయ్, నిజమే. నమ్మ బుద్ధి కావట్లేదురా. దర్ఫీ నుంచి కొన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ చైరు దర్ఫీదే. ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహా. ఇది ఒకటి మేము కొనుక్కున్నాం వినాయకుడిది, కానీ ఇప్పుడు వాటర్ అయిపోయింది. వాటర్ ఫౌంటైన్ లా ఉండేది. ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అవేమో దర్ఫీ నుంచి తెచ్చిన ట్రేలు, కాఫీ పౌడర్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అంటే దర్ఫీలో ఏమైందంటే చెప్పి తగలడు. చాలా మిగిలిపోయాయి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఏదో ఊహించేసుకొని ఏదో అనుకొని ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది 200 కిలోలు, కేజీ 1100 తెప్పుని చెప్పించా. నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది, కానీ ఫస్ట్ టైం జాలేస్తుంది. ఆయన కూడా అదే అన్నాడు, 200 కిలోలు ఎందుకు బ్రో అన్నాడు. నో యూస్. వాడు విండండి. ఆయన కూడా అదే అన్నాడు. హర్ష ఆయన పేరు. అరకు నుంచి తెప్పించా అనమాట. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. ఏందో లేండి, చాలా ఒళ్ళు కొవ్వు నాకు. లేదు అయిపోద్ది. అట్లా కాదు ఇట్లా కాదు, వచ్చేస్తారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా అట్లా ఇట్లా అనుకున్నాను, బట్ లేదు, చాలా తక్కువ సేల్ అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే ఇంకేం చేయలేము, ఇంకా జరిగిపోయిన దానికి ఎవరు మార్చలేరు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.